కెనడాలోని అందమైన ప్రదేశాల్లో ఫ్లవర్ పాట్ ఐలాండ్ ఒకటి. ప్రపంచంలోని 7 ఖండాల్లో నార్త్ అమెరికా ఖండంలోని కెనడా దేశంలో మనము చూడబోయే ఈ ఫ్లవర్ పాట్ ఐలాండ్ ఉంటుంది. అది ఎక్కడుంటుందంటే ఈ నార్త్ అమెరికా కెనడా బార్డర్లో మీరు చూసారంటే ఇది కెనడాలో 10 స్టేట్స్ ఉంటాయి. బ్రిటిష్ కొలంబియా, ఆల్బర్టా, సాస్కచెవాన్, మానిటోబా అండ్ ఆంటారియో, క్యూబెక్, న్యూ ఫౌండ్ ల్యాండ్ అండ్ లాబ్రడార్, ఇంకా ఇది నోవా స్కోషియా. మొత్తం 10 స్టేట్స్ ఉంటుంది. మేమేమో ఆంటారియో నుంచి బయలుదేరి వెళ్ళామన్నమాట. ఇది ఆంటారియో స్టేట్. ఇక్కడ నుంచి కొంచెం సౌత్కి వస్తే ఫ్లవర్ పాట్ ఐలాండ్ కనిపిస్తుంది. దీన్ని బ్రూస్ పెనిన్సులా అంటారు. పదండి వెళ్ళి చూద్దాం. పొద్దున్నే బయలుదేరాము, 9 గంటలకు బయలుదేరాము. 4 గంటల ప్రయాణం అన్నారు అక్కడ నుంచి. అంటే మేమున్న ఇంటి దగ్గర నుంచి ఫ్లవర్ పాట్ ఐలాండ్కి వెళ్ళడానికి, హార్బర్కి వెళ్ళడానికి 4 గంటల రోడ్డు ప్రయాణం. చూస్తున్నారుగా రోడ్లు ఎంత అందంగా ఉన్నాయో. అయితే రోడ్ల మధ్యలో కనుక ఈ కెనడియన్ గీస్ అంటే ఒక రకమైన డక్స్ బాతులు కనిపిస్తే మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఏమీ అనకూడదు. కొంచెం హాని కలిగించినా అదొక పెద్ద క్రైమ్ లాగా ట్రీట్ చేసి మనల్ని జైల్లో పెట్టినా పెడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి రోడ్డు మీద, ఎస్పెషల్లీ ఈ డక్స్ కనిపించాయంటే మాత్రం. సో మేము వెళ్ళేటప్పుడు కూడా అట్లానే కనిపించాయి. చూస్తున్నారు కదా రోడ్ ఎంత బాగుందో. అసలు పంట పొలాలు అయితే 100 ఎకరాలు, ఎంత దూరం చూసినా కూడా పచ్చని పంట పొలాలు. మళ్ళీ వాళ్ళ పొలాల్లో కరెంటు కూడా వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకుంటారు. విండ్ మిల్స్ చూస్తారు కదా. మధ్యలో టిమ్ హార్టన్స్, అక్కడ చాలా ఫేమస్ కాఫీ షాపు, అక్కడ ఆగాము. కాఫీ తాగడానికి కోసం ఆగాము అనమాట. మా తమ్ముడు ఫ్యామిలీతో వెళ్ళాము. సో టిమ్ హార్టన్స్ మొత్తం కెనడా దేశంలో చాలా పాపులర్. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆ కాఫీ టేస్ట్ చేయకుండా మాత్రం ఎవ్వరూ రారు. సో మనము డైరెక్ట్ క్యాష్ పే చేసి తీసుకోవచ్చు, లేదంటే అక్కడ ఆన్లైన్ పే కూడా ఉంటుంది. మనం స్క్రీన్ మీద చూసి మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని మనము తీసుకోవచ్చు. అది అయితే అక్కడ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. మాకు ఏ ఫ్లేవర్ తీసుకోవాలో అర్థం కాలేదు. సో మా మరదలు మాకు హెల్ప్ చేసింది. ఫ్రెంచ్ వెనిలా చాలా బాగుంటుంది, వదిన తీసుకోండి అంది. సో అక్కడ తీసుకున్నాము. ఇంకా మిగతా అవన్నీ కూడా చూసాం మేము కూడా ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాము ఫ్రెంచ్ వెనిలా. ఇంట్లో చేసుకొని ఆ టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి. కానీ చాలా మంచి కాఫీ తాగిన అనుభూతి కలిగింది మాకు. కాకపోతే వాళ్ళు ఏదైనా క్వాంటిటీ చాలా ఎక్కువగా ఇస్తారనమాట. ఆ మగ్గుల్లో అవన్నీ చూస్తే మనకి చాలా పెద్ద క్వాంటిటీ. మనకంటే ఇండియన్స్కి అంతంత క్వాంటిటీ తాగే అలవాటు ఉండదు. అవన్నీ ఏమో అక్కడ మనకి ఇంకా స్నాక్స్ కూడా దొరుకుతాయి. వెళ్తూ మనం ఏదైనా స్నాక్స్ కావాలంటే స్నాక్స్ కూడా ప్యాక్ చేసుకొని వెళ్ళొచ్చు. అందులో మాకు చీజ్ బర్గర్ చాలా బాగా నచ్చింది. అది కూడా ప్యాక్ చేసుకున్నాము. ఇంకా అక్కడ పే చేసుకొని మనం తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా. సో మీరు కనుక కెనడా వెళ్తే టిమ్ హార్టన్స్ అస్సలు మీరు మిస్ కావద్దు. సో నేనేమన్నానంటే మొత్తం నేను తాగలేనని చెప్పేసి ఒక ఎంటీ కప్ మగ్గు తీసుకొని దాంట్లో మేము షేర్ చేసుకున్నాము. అది ఇంకా తర్వాత మంచి బ్రేక్ దొరికింది మాకు. బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మేము ప్రయాణం సాగించాము. అసలు ఆ రోడ్లలో ఎంతసేపు ప్రయాణం చేసినా కొంచెం కూడా మాకు అలసట అనిపించలేదు. ఇంకా లాస్ట్కి దాదాపు 4 గంటల ప్రయాణం అనుకోండి అయిన తర్వాత అక్కడ బ్రూస్ పెనిన్సులా అంటారు దీన్ని. ఇది లాస్ట్ ప్లేస్ అనమాట. అంటే ఇంకా లేక్లోకి వెళ్తుంది ప్లేస్. ఇందాక మ్యాప్లో చూసాం కదా అక్కడ. లక్కీగా మనకి ఏంటంటే అక్కడ టికెట్స్ ముందే బుక్ చేసుకోవాలి. పార్కింగ్ కూడా మనం ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అక్కడికి వెళ్తే మాత్రం మనకి నమ్మకం ఉండదు, దొరుకుతుందో లేదో మనకు అస్సలు తెలియదు. లక్కీగా మేము వెళ్ళాం కానీ మాకు పార్కింగ్ దొరికింది, చక్కగా టికెట్స్ కూడా దొరికాయి. టికెట్స్ అంటే మనం క్రూజ్లో బోట్లో వెళ్ళాలన్నమాట. ఫ్లవర్ పాట్ ఐలాండ్కి బోట్లో వెళ్ళాలి. సో లక్కీగా అక్కడ దొరికింది మనకి. సో తీసుకొని మేము కార్ పార్క్ చేసి ఇంకా హార్బర్కి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. టాబర్మారీ ఆ ప్లేస్ పేరు, ఆ విలేజ్ పేరు టాబర్మారీ. ఇక్కడ ఈ విలేజ్లో ఏంటంటే మామూలుగా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇంత టూరిజం ఉండేది కాదు. ఇక్కడ ఈ లేక్లో, ఈ సరస్సులో చేపలు పట్టడానికి వచ్చేవాళ్ళు అనమాట.
ఆ చేపలు పట్టే వాళ్ళు చూసి, ఒక టూరిస్ట్ కూడా చూసి ప్లేస్ చాలా బాగుంది అని చెప్పేసి అక్కడి నుంచి బోట్లు టూరిస్టులకి అనుమతించడం స్టార్ట్ చేశారనమాట. చూస్తున్నారు కదా ఇప్పుడు ఎన్ని బోట్స్ ఉన్నాయంటే అన్ని. మొత్తానికి 2 కంపెనీస్ వాళ్ళే ఈ బోట్స్ నడిపిస్తారు. దాన్ని గ్లాస్ బాటమ్ బోట్స్ అంటారనమాట. అంటే మనం బోట్ ఎక్కిన తర్వాత కింద అడుగు చూస్తే గ్లాస్ బాటమ్ ఉంటుంది. మనం లేక్ లోపల కూడా చూడొచ్చు. సో క్లియర్గా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది మనకి. సో అక్కడ అన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకి టికెట్స్ ఎంత కాస్ట్ పడతాయి అది అంతా ఉంటుందన్నమాట. సో అవి మనం తీసుకొని ఇంకా బోట్ ఎక్కాలి. అక్కడ చూస్తున్నారు కదా క్యూ ఉంటుంది, పెద్ద క్యూ. ఆ క్యూలో మనం వెళ్ళాలి బోట్కి. అది చూస్తారా, అది బోట్ అనమాట. చక్కగా ఉంది కదా. సో చాలామంది ఏం చేస్తారు, కింద మనం కింద కూడా కూర్చోవచ్చు, లేదా పైన డెక్ మీద కూడా వెళ్ళొచ్చు. కాకపోతే డెక్ మీదకి వెళ్తే వ్యూ చాలా బాగుంటుందని అందరం మేము డెక్ మీదకే వెళ్ళాము. సో డెక్ మీద నుండి చూస్తుంటే అసలు ఎంత అందంగా ఉందో ఆ హార్బర్. నేనైతే అసలు ఎన్ని ఫొటోస్ తీసుకున్నామో అన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ కాస్త ఎండగా అనిపించింది, క్యాప్స్ ఉంటే బాగుండేది అనిపించింది, కానీ ఆ వాతావరణం చాలా బాగుంది. సో మనకి అక్కడ అంత అవసరమేమి అనిపించలేదు. చూస్తున్నారు కదా అసలు వాటర్ చూడండి, ఆ బ్లూ కలర్ వాటర్ ఎంత బాగుందంటే చెప్పలేము. అసలు ఎంతసేపు ఆ నీళ్ళని చూస్తూ కూర్చున్నా మనకు టైం అస్సలే తెలియదు. సో బోట్ ఎక్కంగానే మనకు వాళ్ళు గైడ్స్ వచ్చేసి మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఏమేమి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సేఫ్టీ మెజర్స్ ఏంటో అవి కూడా మనకి చెప్తారనమాట. 4000 మంది జనాభా కలిగిన టోబర్మోరీ కెనడాలోని ఒంటారియోలో తప్పక చూడవలసిన ప్రదేశం. టోబర్మోరీ విలేజ్ స్వచ్ఛమైన గాలితో మరియు నీలి రంగు నీటితో దీన్ని పోర్ట్ ఆఫ్ కాల్గా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం పర్యాటకులకు ఎంత మంచి అనుభవాన్ని ఇస్తుందంటే అస్సలైన బ్రూస్ పెనిన్సులా అంటే ద్వీపకల్ప అనుభవాన్ని అందిస్తుంది. అంటే పొడుగ్గా ఒక టబ్ ఆకారంలో ఉంటాయి అన్నమాట నీళ్లు. సో దీన్ని ది టబ్ అనే ముద్దు పేరుతో కూడా పిలుస్తారు. అదొక నిక్ నేమ్ అనమాట దీనికి, టబ్ అనేది. అయితే 4000 మంది దీనిలో లోకల్స్ ఉంటారు. వేసవి కాలం వచ్చిందంటే మాత్రం ఈ సంఖ్య 13,000 మందికి పైగా పెరుగుతుంది. అందుకనే ఇది చాలా అద్భుతమైన గ్రామం అన్నమాట, చిన్న గ్రామము. ఇక్కడికి టూరిస్టులు చాలా ఇష్టపడతారు సమ్మర్లో రావడానికి. అదిగో ఆ పడవలను చూస్తున్నారు కదా, స్వచ్ఛమైన నీటిలో కయాకింగ్ చేస్తే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆ కయాకిల్ మనకు రెంట్కి కూడా ఇస్తారు. అవేమో కాటేజెస్. మనము కాటేజెస్ కూడా బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక 6 months అట్లీస్ట్ ముందుగా మనం బుక్ చేసుకోవాలి, లేకపోతే మనకు అస్సలు కూడా అవి దొరకవు. ఎందుకంటే ఇక్కడ సిటీ లైఫ్కి దూరంగా, రణగనధ్వనులకు దూరంగా ప్రశాంతంగా కొన్ని రోజులు గడపచ్చు అని చెప్పేసి ఇక్కడ కన్నడ వాసులు చాలా ఇష్టపడతారు ఇట్లాంటి ప్లేసెస్కి రావడానికి. ఇక ఈ టోబర్మోరీ ప్రాంతంలో అంటే ఈ హ్యూరాన్ లేక్లో ఇంకొక ప్రధాన టూరిస్ట్ అట్రాక్షన్ ఏంటంటే షిప్ రెక్స్, అంటే మునిగిపోయిన నౌకలు. ఈ ప్రాంతంలో నౌకలు ఎక్కువగా అంటే కఠినమైన పరిస్థితుల్లో నౌకాశ్రయం కోసం ప్రయత్నిస్తూ ప్రమాదానికి గురవుతాయి. ఎందుకంటే ఈ లేక్లో, ఈ సరస్సులో ఎక్కువగా రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు అంటే సున్నపు రాళ్ళు ఎక్కువగా ఉంటాయి. వాటి కొట్టుకొని ఈ షిప్స్ అందులో మునిగిపోతాయి అన్నమాట. అయితే వాటిని ఇంకా తీయకుండా అలానే వదిలేసి ఒక మంచి టూరిస్ట్ అట్రాక్షన్స్ లాగా వాటిని వదిలిపెట్టారు. సో ఇప్పుడు మనం అది చూస్తున్నాం అనమాట. మన షిప్ని దాని చుట్టూ 365 degreesలో తిప్పుతాడు. ఇలాంటి శిథిలాలు ఈ సరస్సులో దాదాపు 20 వరకు ఉంటాయి. ఇప్పుడు మనం ప్రయాణం చేసే క్రూజ్ కూడా గ్లాస్ బాటమ్ బోట్ అనమాట. అంటే కింద అడుగుకి గ్లాస్ బాటమ్ వేస్తారు, అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దాంట్లోంచి మనం ఈ షిప్ రెక్స్ని చూడొచ్చు. కావాలంటే ఇంకా స్నార్కల్ చేయొచ్చు మనం, అంటే నీటి లోపలికి వెళ్ళి కూడా ఈ శిథిలాలని, షిప్ శిథిలాలని చూడొచ్చు. లేక్ హ్యూరాన్లో మనం ఇప్పుడు బోట్కి వెనక వైపు ఉన్నామన్నమాట. చూస్తున్నారు కదా, ఆ బోట్ అలా స్పీడ్గా వెళ్తుంటే వెనక తెల్లటి నురగ, ఆ నీళ్ళల్లో నురగ క్రియేట్ అవుతూ ఉంటుంది. బోట్ అలా ముందుకు సాగుతుంటుంటే ఆ అలల శబ్దం వింటుంటే ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంది. మొత్తం బోటు ప్రయాణం 1.5 గంట ఉంటుంది. ఈ 1.5 గంట ప్రయాణంలో ఎన్ని విశేషాలు ఉంటాయో అస్సలు మనం చెప్పలేనన్ని విశేషాలు అనమాట. ఎంతో ఎంజాయబుల్ ట్రిప్ ఇది. అయితే మనం టికెట్స్ కనుక ముందుగా బుక్ చేసుకుంటే బోట్స్ మనల్ని ఈ దీవి దగ్గర దింపేసి వెళ్తాయి.
మనం చక్కగా ఈ ఐలాండ్పై వాకింగ్ చేయొచ్చు, నీళ్ళల్లో ఈత కొట్టొచ్చు, కయాక్స్లో కయాకింగ్ చేయొచ్చు. మళ్ళీ ఈవినింగ్ వరకు ఆ బోట్స్ వచ్చి మనల్ని రిటర్న్ తీసుకొని వెళ్తాయి. అయితే ముందుగా మాత్రం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు దొరకడం చాలా కష్టం. ఇప్పుడు మేము ఎక్కిన బోట్ ఎక్కడ ఆగకుండా ఐలాండ్ చుట్టూ తిప్పి తీసుకొని వెళ్తుంది. సెలవు రోజుల్లో ఇది దొరకటమే మా అదృష్టంగా మాకు అనిపించింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ లేక్ హ్యూరాన్లో ఉన్న ఈ దీవి తన ప్రత్యేకమైన రాతి ఆకృతులకు చాలా ప్రసిద్ధి చెందింది. బోటు మీద కూర్చొని అలా ముందుకు సాగుతూ ఉంటే ఆ స్పష్టమైన బ్లూ కలర్ నీటిలో దీవి ప్రతిమేమో ఒక చిత్రంలాగా మనకి కనిపిస్తుంది. అంటే ఒక పెయింటింగ్ చూస్తున్నామేమో అన్న అనుభూతి కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఆ ఫ్లవర్ పాట్ లాంటి రాతి స్తంభాలు ఇవి లక్షల ఏళ్ల ప్రకృతి యొక్క శిల్పకళా ఫలితాలు. చుట్టూ పక్షుల కిలకిలలు, గాలి తాకినప్పుడు వచ్చే అలల శబ్దం ఇవన్నీ మనసును ఎంతో రిలాక్స్ చేస్తాయి. ఇప్పుడు మీరు చూసే ఈ రాతి స్తంభాలను ఫ్లవర్ పాట్ రాక్స్ అంటారు. కానీ ఇవి నిజానికి ఒకప్పటి పర్వతంలోని భాగాలే. వేల ఏళ్ల క్రితం గాలి, వర్షం, మంచు, అలలు ఇవన్నీ కలిసి పర్వతాలను మెల్లిమెల్లిగా కట్ చేశాయి. నీటి అలల కింద భాగాన్ని ఎక్కువగా కట్ చేస్తూ పై భాగం మాత్రం వెడల్పుగా మిగిలిపోయింది. అందుకే ఇవి పూల కుండీలు లాంటి ఆకారంలో కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఇవి తీరానికి అటువైపు భాగమై ఉండేవి. కానీ కాలక్రమంలో మిగతా రాయి అంతా కరిగిపోయి ఇవి ఒంటరిగా నిలిచిపోయి. ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా! ప్రకృతి ఈ రీతిగా లక్షల ఏళ్ళు ఓపికతో మన కళ్ళ ముందే ఒక అద్భుతాన్ని సృష్టించింది. అలా గంటన్నర ప్రయాణం తర్వాత హార్బర్కి తిరిగి వచ్చేసాము. మళ్ళీ ఆ హార్బర్లో చూడండి అన్ని బోట్స్ అవన్నీ యాంకర్ చేసి ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు సొంత బోట్లు తెచ్చుకుంటారు. ఇక్కడ చాలామంది ఎవరి బోటింగ్స్ వాళ్ళు ఉంటాయి, బోట్స్ వాళ్ళకు ఉంటాయి. అవే వాళ్ళు తెచ్చుకొని లేక్స్లో చక్కగా బోట్ విహారం చేస్తారనమాట. చూసారు కదా, అదిగో అబ్బాయి ఎలా ఫిక్స్ చేస్తున్నాడో బోట్ని. అలా వెళ్ళేటప్పుడు నీళ్ళలోకి దింపేసి వెళ్ళిపోతారు. కార్కి అటాచ్ అయి ఉంటుంది. మళ్ళీ చూస్తున్నారు కదా ఆ మెకానిజం, దానివల్ల మళ్ళీ వాళ్ళు కార్కి అటాచ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతారు. చక్కగా రోడ్డు మీదే ప్రయాణం చేసి వెళ్ళిపోతుంది కారు, బోట్. చూసారు కదా. సో ఇలా ఎంజాయ్ చేస్తారు చాలా మటుకు విదేశాల్లో. ఎవరి బోట్స్ వాళ్ళకే, ఎవరి సైకిల్స్ వాళ్ళకే ఉంటాయి. కావాల్సినవన్నీ కూడా వాళ్ళు పిక్నిక్కి సంబంధించినవన్నీ కూడా వాళ్ళు తెచ్చుకుంటారు. అలాగే రిటర్న్ జర్నీలో సౌగిన్ బీచ్ అని ఉంటుంది. అది తప్పకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా, అంటే టొబర్మరీ హార్బర్కి వచ్చిన వాళ్ళంతా ఈ సౌగిన్ బీచ్కి వస్తారు. ఎందుకంటే ఇది ఆన్ ది వేలోనే ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అక్కడ మనము టొబర్మరీలో చూసిన లేకే, హ్యూరాన్ లేకే, ఇక్కడికంటే దాదాపు 5 మైళ్ళు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత కూడా మనకి ఇక్కడ లేక్, అదే హ్యూరాన్ లేక్ ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. అంత పెద్ద సరస్సు అది. ఈ బీచ్ బ్రూస్ పెనిన్సులా దగ్గరలో సౌత్ హ్యాంప్టన్ అనే చిన్న పట్టణంలో ఉంటుంది. వేసవిలో ఈ బీచ్ కెనడా వాళ్ళకి ఒక సూపర్ హాలిడే స్పాట్. సౌగిన్ బీచ్లో అడుగు పెట్టగానే మనకు మొట్టమొదటిగా మనకు కనిపించేది పొడవాటి చక్కని సాఫ్ట్ మృదువైన బంగారు ఇసుక తీరం. ఈ ఇసుక ఎంత మెత్తగా ఉంటుందంటే అసలు మనం కుంకుమలోనో ఒక పిండిలోనో కాలు పెట్టినట్టుగా ఉంటుంది.
ఈ బీచ్ సుమారు 4 కిలోమీటర్ల పొడవు విస్తరించి ఉంటుంది. నీలి వర్ణపు లేక్ అంటే ఈ హ్యూరాన్ లేక్, ఈ నీళ్లు, ఈ కలర్ ఆకాశంలో కలిసిపోతుందా అన్నట్టు ఒక అద్భుతమైన దృశ్యం మనకు కనిపిస్తుంది. ఇక్కడ నీరు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఈత కొట్టడానికి, కయాకింగ్‌కి, పాడిల్ బోటింగ్‌కి చాలా మంది వస్తారు. వేసవిలో సాయంత్రం సమయానికి ఇక్కడ సూర్యాస్తమయం మాత్రం నిజంగా ఒక ప్రకృతి అద్భుతం. అందరం చూడవలసిందే. ఆరెంజ్, పింక్, పర్పుల్ రంగులు కలిసిపోతూ ఆకాశం ఒక పెయింటింగ్‌లా మారిపోతుంది. సౌగిన్ నది కూడా దగ్గరలో ఉండటంతో ఫిషింగ్ చేసే వాళ్ళకి ఇది ఫేవరెట్ ప్లేస్. ఇంకా బీచ్ వెంబడి చిన్న చిన్న కాఫీ షాపులు, ఐస్ క్రీమ్ స్టాల్‌లు, అన్ని రకాల షాప్స్‌లు ఉంటాయి. అంటే స్విమ్మింగ్‌కి అవసరమైన డ్రెస్సులు ఇక్కడ అన్నీ అమ్ముతారు. వేసవిలో ఫెస్టివల్స్, బీచ్ వాలీబాల్ టోర్నమెంట్స్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతాయి. ఇక్కడ చల్లటి గాలి, మృదువైన అలలు, ఈ సీగల్ పక్షులున్నాయి కదా! తెల్లటి కనిపిస్తున్నాయి. ఆ పక్షుల కిలకిలలు ఇవన్నీ కలిసి మనసు హాయిగా చేస్తాయి. కెనడాలో వేసవి వెకేషన్ ప్లాన్ చేసుకుంటే అందరు తప్పకుండా అంటే కెనేడియన్స్ తప్పకుండా ఈ సౌగిన్ బీచ్‌కి వస్తారు. ఇది ప్రకృతి అందం, సరదా యాక్టివిటీస్ రెండిటిని ఒకేసారి అనుభవించగల ప్రదేశం.